అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పోస్ట్ చేసింది ఆస్పేర్ పార్క్కి వెళ్ళాము మేము. ఇది యాక్చువల్గా 2 వీక్స్ బ్యాకే వెళ్ళాము, కానీ కొంచెం డిలే అయ్యింది ఎడిటింగ్ చేసేసరికి. అంటే ఒక ఆల్మోస్ట్ 6-7 మంత్స్ తర్వాత ఇంకా బయటికి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైము పార్క్కి వెళ్ళడం అనేది. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది, అందరూ ఎంజాయ్ చేశారు బాగా. ఇదైతే మా ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి తీసాను నేను. వీడైతే ఫుల్ యాక్టివ్, అసలు బయటికి వెళ్తున్నాము పార్క్కి అని అంటే. సో బ్యాగ్లో అన్ని స్నాక్స్ అన్నీ సర్దుకొని రెడీ అయిపోయాడు వెళ్ళడానికి. సో ఇక్కడ డోర్ ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నాడు వాడు. అంటే హ్యాండ్స్ ఎక్కడ టచ్ చేయొద్దని చెప్పాము, కరోనా కదా అని. బట్ అప్పటికి వాడి వల్ల అవ్వలేదు. ఒక దగ్గర మాత్రం డోర్ టచ్ చేసేసాడు, శానిటైజర్ వేసుకొని ఇంకా బయలుదేరాడు. సో ఇక్కడ ఇది మా ఇంటి వెనకాల ఇచ్చారు మాకు పార్కింగ్. ఇంకా ఇక్కడ ఒక దగ్గర మా ఫ్రెండ్స్ కోసమని వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఒక ఫ్యామిలీ, అంటే మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెళ్ళాము. ఇంకా దోహా నుంచి ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసు. సో దానికి కూడా కొంచెం వీడియో తీశాను, దారిలోనే కదా అనేసి. లోపలికైతే అంటే వీడియో అయితే అలో లేదు, కానీ బాగుంటుందంట లోపలంతా. సో ఇదంతా రోడ్ పైన వెళ్తుంటే కూడా తీసాను, కొంచెం సైడ్కి అంతా గ్రీనరీ చాలా బాగుందనేసి. ఇవన్నీ ఖర్జూర చెట్లు, ఇక్కడ రోడ్ పక్కనంతా ఎక్కువగా ఇక్కడ కనబడేవి అవే ఖర్జూర చెట్లు. సో ఇదంతా ఇప్పుడు వింటర్ కాబట్టి మాకు ఇక్కడంతా గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంటుంది. దట్టు ఇప్పుడు డిసెంబర్లో నేషనల్ డే ఉంటుంది ఇక్కడ, ఖతార్ నేషనల్ డే. సో దానికోసమని చాలా బాగా చేస్తారు ఇక్కడ. సో ఇది మేము రీచ్ అయిపోయాము. ఆస్పేర్ పార్క్ అండ్ విలాజియో మాల్ రెండు కలిసి ఉంటాయన్నమాట, అంటే పక్కనే ఉంటాయి. సో ఇది పార్క్. మేమైతే కారు విలాజియో మాల్ దగ్గర పార్క్ చేసుకొని జస్ట్ రోడ్ క్రాస్ చేయడమే, ఇలా వచ్చి పార్క్లోకి ఎంటర్ అయ్యాము. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద పార్క్ ఇది. సో చూస్తున్నారు కదా, నాకైతే వీడియో తీయడం కూడా అసలు అంతా కూడా తిరగలేదు మేము. జస్ట్ ఓన్లీ ఒక హాఫ్ కూడా తిరిగి ఉంటామో లేదో తెలీదు. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒకటి లేక్ లాగా ఉంటుంది, అక్కడ డక్స్ అండ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. సో అది మాత్రం కవర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. అంటే మళ్ళీ విలాజియో మాల్లో కూడా తిరగాలనేసి, ఇంకా పిల్లలు ఎక్కువ తిరగలేరనేసి ఇంకా ఒక హాఫ్ మాత్రమే వెళ్ళాము. చూసారు కదా ఎంత పెద్ద పార్క్, చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే. సో ఇది ఇక్కడ అన్ని ఫిషెస్, డక్స్ అన్నీ ఉంటాయి. అంటే డక్స్ వచ్చేసి ఇంకా అవతల వైపు ఉంటాయి, ఇక్కడ జస్ట్ చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఇటుపక్క వచ్చేసి బోటింగ్ ఉంటుందండి. సో ఈ బోటింగ్ కూడా అంటే డిఫరెంట్గా ప్రైజెస్ ఉన్నాయి. పెడల్ బోటింగ్ 4 మెంబర్స్కి అయితే 50 రియాల్స్ అలా ఉంది. ఇంకా 30 రియాల్స్ అవి కూడా ఉన్నాయి, డక్స్ అవి. సో ఇక్కడైతే వెళ్ళలేదు మేము. ఈ విలాజియో మాల్ లోపల కూడా ఉంటుంది బోటింగ్, అక్కడ వెళ్ళాము. సో ఇక్కడేమో మా వీడు పాపం ఫిషెస్ కనబడలేదని పిలుస్తున్నాడు గట్టిగా. సో మొత్తానికైతే ఫిషెస్ అయితే కనబడ్డాయి, ఇవి స్మాల్ ఫిషెస్. ఇక్కడ నుంచి వేరే వైపుకి వెళ్తే అక్కడ కొంచెం పెద్ద ఫిషెస్ ఉంటాయి, డక్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే పిల్లలు ఈ చిన్న ఫిషెస్ చూసుకుంటూనే చాలా ఎంజాయ్ చేశారు. సో ఇంకా వీడేమో ఇక్కడ మధ్యలో కట్అవుట్స్ ఉంటే అవి ఎక్కడ ఏ పోజ్లో ఉంటే ఆ పోజ్ వీడు కూడా పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇటు పక్క ఇంకొక హాఫ్ ఉంటుంది, అండ్ ఇది కూడా మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే అటువైపు మనకి ఫిషెస్ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ వైపు నుంచి కాకుండా ఇంకొకటి వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది, దాని కింద నుంచి కూడా చాలామంది వస్తుంటారు. సో ఇది అక్కడక్కడ కెఫ్టీరియాలు కూడా ఉంటాయి, టీ అవి స్నాక్స్ ఏమైనా కావాలన్నా కూడా దొరుకుతాయి. సో ఇక్కడ ఈ ఫిష్ అండ్ డక్స్ కూడా ఉండే సైడ్ వచ్చేసాం మేము. ఈ ఫిషెస్కి ఏంటంటే ఫుడ్ వేస్తుంటే అవి పైకి వచ్చి తినడానికి ట్రై చేస్తుంటాయి, తినేసి వెళ్తుంటాయి. సో అప్పుడు బాగా కనబడుతున్నాయి ఫిషెస్. సో ఇది వాటర్ ఫౌంటైన్ యాక్చువల్గా, దీని కింద నుంచి కూడా నడుచుకుంటూ వస్తుంటారనమాట.
సో నేనైతే ఇంకా ఇలా బ్రిడ్జ్ పై నుంచి చూపిద్దామని ఇటు వచ్చేసాను. ఇది పార్క్లో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి డక్స్ కూడా డిఫరెంట్ ఇవి వైట్ డక్స్ మా కోసమే వస్తున్నాయి ఇవి. సో ఇక్కడ కూడా మా బాబు చాలా ఎంజాయ్ చేశాడు, వాటిని పిలుస్తూ వాటి వెనకాలే వెళ్ళాడు. అవి పక్కన అక్కడెక్కడ వాటికి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాయి. With me. What are you doing? Come. What are you doing? సో అలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ కొంచెం పక్కన వెళ్ళి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వస్తున్నట్టుగా ఉన్నాయి అవి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ హార్స్ దగ్గర ఎంత పిలిచినా రాలేదు ఫోటో తీసుకుందామంటే, ఇంకా వీడికైతే తీసాము. వీళ్ళు ముగ్గురు అబ్బాయిలు అనుకోకుండా సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. సో ఇక్కడ అందరూ చిప్స్, పాప్కార్న్ అవి ఇవి వేస్తున్నారు ఫిషెస్ కోసము. ఇక్కడ ఒక 2 వేరే కలర్ ఫిషెస్ కూడా వచ్చాయి. ఓకే, ఇక్కడ అన్నీ ఇంకా మళ్ళీ డక్స్ అన్నీ వస్తున్నాయి. ఈ డక్స్ని కూడా క్వాక్ 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 అని పిల్లలందరూ పిలుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అవి అలా వస్తూ ఉంటే చూస్తూ ఉండాలనిపించేసింది. అక్కడే చాలాసేపు ఉన్నాం మేమైతే. వాటర్ ఫౌంటైన్ కింద నుంచి ఇలా నడుచుకుంటూ వస్తారు. కొంచెం లైట్గా తడుస్తాము ఫాస్ట్గా వచ్చేస్తే. ఇంకా పిల్లలు కాళ్ళు నొప్పులు అది అంటున్నారు, ఆకలి కూడా అంటున్నారని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని స్నాక్స్ అవి తినేశారు. ఇక్కడ పక్కనే ప్లే ఏరియా ఉంటుంది. ఇదైతే నార్మల్ డేస్లో అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు కరోనా వల్ల అసలు ప్లే ఏరియాస్ ఏవి ఓపెన్ చేయలేదు. జస్ట్ పార్క్స్కి అయితే వెళ్ళొచ్చు, కూర్చొని వచ్చేయచ్చు. అది కూడా లిమిట్గానే అలో చేస్తున్నారు. అంటే ఒక దగ్గర ఒక 15 మెంబర్స్ కంటే ఎక్కువగా గ్యాదర్ అవ్వకూడదని. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర నుంచి షటిల్ అండ్ క్రికెట్ బ్యాట్స్ అవి తెచ్చుకున్నారు. సో అది కాసేపు ఆడుకున్నారు. అది కూడా సెక్యూరిటీ వచ్చి ఆడకూడదు, బాల్ ఎవరికైనా తగిలితే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది అంటే ఇంకా ఆపేశారు పాపం. సో ఇక్కడ కాసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆడుకున్నారు అంతే. మాకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే 4:30కే సన్సెట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి విలాజియా మాల్లోకి కూడా వెళ్ళాలి ఇంకా అనేసి ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఫైనల్గా ఒకసారి ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పి మళ్ళీ ఆగాము. ఇక్కడ ఈ డక్స్ ఫిషెస్ ఉంటాయి కదా వీటి దగ్గర. సో ఇది మళ్ళీ ఈవినింగ్ వ్యూ అన్నమాట. ఇది చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడంతా. అసలు చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇక్కడ పిల్లలు పాప్కార్న్ అది వేస్తుంటే చాలా అంటే చాలా ఫిషెస్ వచ్చాయి ఇక్కడికి. సో అవి చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. సో ఇదండి హ్యాస్పేర్ పార్క్. ఇది కూడా మేము హాఫ్ మాత్రమే తిరిగాము, హాఫ్ మాత్రమే నడిచాము. ఇంకా అంటే పార్క్ చుట్టూతా ఉంటుంది పార్కింగ్ ప్లేస్. ఎక్కడి నుంచి అయినా ఎంటర్ అయ్యి లోపలికి రావచ్చు అనమాట. ఇది వచ్చేసి దోహా టార్చ్. ఇది దగ్గర నుంచి వెళ్ళి తీద్దాం అనుకున్నాము కానీ మాకు టైం కుదరలేదు. సో ఇది వ్యూ అన్నమాట.